యలమంచిలి భీమిలి నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. తాడేపల్లిలో జరుగుతున్న ఈ భేటీలో 2 నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చంద్రబాబు ప్రలోభాలకు తెరలేపాడని వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లిలో ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. కాల్స్ చేసి అదిస్తా ఇదిస్తా అని ఆశ చూపెట్టే ఉంటాడని, కానీ ధర్మం న్యాయం గెలిచిందని వ్యాఖ్యానించారు. అందరూ ఒకటిగా నిలబడ్డారు కాబట్టి బాబు మెడలు వంచగలిగామని అన్నారు. సంఖ్యాబలం లేనప్పుడు చంద్రబాబు పోటీ పెట్టడం తప్పు అని జగన్ అన్నారు. కానీ మీరంతా ఒకటిగా ఉండటం వల్లే ఈ విజయం సాధ్యం అయిందన్నారు. మన ప్రభుత్వ హయాంలో చేసిన మంచి ఎక్కడికి పోలేదని వ్యాఖ్యానించారు. ప్రతి ఇంటికి మనం చేసిన మంచి బ్రతికే ఉందన్నారు ఆయన. ఎన్నికల్లో ప్రజలకు ఆశ చూపి బాబు మోసం చేశాడని విమర్శించారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం శివారు ఎస్సీ గురుకులంలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ హాస్టల్లో నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థులతో కలిసి అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు బస చేయాలని అన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గుండం రాజుపల్లి గ్రామస్తులు వాగు దాటేందుకు బ్రిడ్జ్ కావాలని నీటిలో దిగి నిరసన వ్యక్తం చేశారు. గుండరాజుపల్లి శివారులో జన్నేల వాగు దాటడానికి గ్రామస్తులు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో కొద్ది రోజులుగా డెంగీ కేసులు పెరుగుతున్నాయి. మాచారెడ్డి మండలం లక్ష్మీరావులపల్లి గ్రామంలోనే 8 డెంగీ కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ గ్రామంలో ఒకే ఇంట్లో 2 డెంగీ సోకింది. కోల్కతాలో సెకండ్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మెడికల్ విద్యార్థిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మెడికోలు నిర్ణయించారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో మెడికోలు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. డ్రగ్స్పై అవగాహన కల్పిస్తూ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. గంజాయి, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని నినాదాలు చేశారు. అనంతరం మానవహారం నిర్వహించారు. సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. షార్ నుంచి మరిన్ని అంతరిక్ష పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. ప్రకాశం జిల్లా దోర్నాలలో మహిళలు నీటి కోసం రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నటరాజ్ సెంటర్ వద్ద ఇందిరానగర్ కాలనీ మహిళలు ధర్నాకు దిగారు. దీంతో కర్నూలు గుంటూరు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయి విషయం తెలుసుకున్న పోలీసులు ధర్నా విరమించేశారు. సత్యసాయి జిల్లా మడకసిరలో రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చాలంటూ సిపిఐ, సిపిఎం ఆందోళన కార్యక్రమం చేపట్టింది. డ్రైనేజ్ నీరు రోడ్లపైకి వస్తుండటంతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కొమరం భీం ప్రధాన రహదారిలో ధర్నా చేసి పోలీసులకు వినతి పత్రం అందించారు. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు చేస్తున్న అల్లరి మూకలను వెంటనే అరెస్ట్ చేసి తగిన శిక్ష పడేలా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి స్వాగతం పలికారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో అనుమతులు లేని అక్రమ ఇటుక బట్టీలు నడుస్తున్నాయని పొల్యూషన్ బోర్డు వారికి స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విచారణ చేపట్టారు. వర్షం కోసం వారు చేసిన ప్రయత్నం ఫలించింది. నల్గొండ జిల్లా గట్టుపల్లి మండలంలో జోరుగా వర్షం కురిసింది. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. భారీ వర్షం పట్టడంతో గట్టుపల్లి నుంచి నారాయణపురం వెళ్లే దారిలో పుట్టపాక వాగు ఉధృతంగా ప్రవహించింది. సంగారెడ్డి జిల్లా పోలీసుల పనితీరుపై డీజీపీ జితేందర్ సమీక్షా సమావేశం జరిపారు. సంగారెడ్డి జిల్లా పోలీసుల పనితీరు భేష్ అని ప్రశంసించారు. జిల్లా పోలీసులు బాగా పనిచేస్తున్నారని, ప్రాపర్టీ క్రైమ్ రికవరీ అలాగే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గాయని. రంగారెడ్డి జిల్లా మణికొండలో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. భాగ్యలక్ష్మి కాలనీలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను నేలమట్టం చేశారు. కొందరు యజమానులు G+2 అనుమతులు పొంది అధిక అంతస్తుల నిర్మాణాలు చేసినట్టు గుర్తించారు. ఉప్పల్ ఫిర్జాదిగూడ మిరాకిల్ హాస్పిటల్లో దారుణం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన సుధాకర్ నాయక్, అనిత దంపతుల అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించారు. అనారోగ్య కారణాలతో 25 రోజుల కింద అడ్మిట్ చేయగా కుడి చేతి వేళ్లు తీశారని డాక్టర్స్ తెలిపారు. దీంతో పేరెంట్స్ ఆందోళనకు దిగారు. ఎడారి దేశంలో కష్టం చేసి కొనుగోలు చేసిన భూమిని కనీస సమాచారం లేకుండా రెవెన్యూ అధికారులతో కలిసి కుటుంబీకులు మాయం చేశారు. సౌదీ దేశంలో కాయకష్టం చేసి 39 గుంటల భూమి కొనుగోలు చేసి భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసాడు భర్త.
తమకే తెలియకుండా భూమిని పట్టా చేశారని తెలిసి మీడియాను ఆశ్రయించాడు. ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది ఘటన. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామంలో ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మ తల్లిని గౌడ అన్నలు ఘనంగా పూజించి బోనాలు సమర్పించారు. శ్రావణ మాసంలో ఎల్లమ్మ తల్లికి బోనాలు చెల్లించి తమ పిల్ల పాపలను చల్లగా చూడాలని గీత కార్మిక సంఘ కుటుంబ సభ్యులు వేడుకున్నారు. బీసీ కులగణన చేసి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ కల్పించాలని పెద్దపల్లి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల చివరి వారంలో నిర్వహించే బీసీ సదస్సు పోస్టల్ వివిధ పార్టీల బీసీ సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని కొత్తగట్ట గ్రామంలో వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో కుంకుమ పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగించి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గుత్తికోయల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు జ్ఞాపకార్థం ఓ కార్యక్రమం చేపట్టారు. శ్రీనివాసరావు హత్యగా ఉంచబడిన చండ్రుగొండ మండలం జండాలపాడు కనిగిరి గుట్టల వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో 25 ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటి స్మృతివనం ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ పోలీస్ స్టేషన్ను డీజీపీ జితేందర్, మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ సందర్శించారు. పిఎస్లో రికార్డ్స్ను తనిఖీ చేసి పరిసరాలను చూశారు. పోలీస్ స్టేషన్కు వచ్చే వారికి మెరుగైన సేవలు అందించాలన్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ సెంటర్ను ప్రారంభించారు. అనంతపురం జిల్లా పెదపూరు మండల పరిధిలోని ముచ్చుకోట అటవీ ప్రాంతంలో ఆర్టీసీ బస్సు లారీని ఢీకొన్న ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. తాడిపత్రి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు అనంతపురం వైపు వస్తుండగా తాడిపత్రి వైపు నుంచి అనంతపురం వైపు వెళ్తుంది ఈ లారీ ఢీకొంది. తిరుపతి జిల్లా గూడూరులో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జాతీయ పతాకాలు చేతబుని వందే మాత్రం అంటూ నినాదాలు చేశారు. జాతీయ సమైక్యతను ప్రతి ఒక్కరూ కాపాడాలని వక్తలు పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తమ నివాసాలపై జాతీయ జెండాను ఆవిష్కరించాలని నేతలు పిలుపునిచ్చారు. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలోని వివేకానంద విద్యాపీఠం విద్యార్థులతో 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ తిరంగా ర్యాలీని రాష్ట్రీయ స్వయం సేవక్ నెల్లూరు విభాగ ప్రచారక్ నవీన్ జెండా ఊపి ప్రారంభించారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మాదేవ్పూర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ జరిగింది. స్కూల్స్ అలాగే కాలేజెస్ స్టూడెంట్స్ ర్యాలీలో పాల్గొన్నారు. 500 మీటర్ పొడవైన జాతీయ జెండాలను పురవీధుల్లో ప్రదర్శించారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మెదక్లో కళాశాల విద్యార్థులతో జాతీయ జెండాలతో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాదయాత్ర చేపట్టారు. అనంతరం రామ్దాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ దేశం నాది అనే భావన రావాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటి మీద ఆగస్టు 15 నాడు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా జాతీయ జెండా ఎగరేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజెస్కు జాతీయ మెడికల్ కమిషన్ అడ్వైజరీని జారీ చేసింది. కోల్కతా వైద్య విద్యార్థిని అత్యాచార ఘటన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. తప్పనిసరిగా ఈ మార్గదర్శకాలను అమలు చేయాలంటూ అన్ని వైద్య కళాశాలల్లో సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించేందుకు అడ్వైజరీని జారీ చేసింది. తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం వరకు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది.